వైద్య వృత్తిలో విలువలు పలుచబడ్డాయని ఏపీ మంత్రి సత్యకుమార్ అన్నారు. అవసరం లేకున్నా ఎక్స్రేలు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కానింగ్లు తీస్తున్నారని అన్నారు. డాక్టర్లు నార్మల్ డెలివరీ చేయడం మానేశారని, అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా రకరకాల టెస్టులు రాస్తేనే డాక్టర్లు సరిగా చూస్తున్నారు అనే అపోహలో ఉన్నారని అన్నారు. అటువంటి వారికి అవగాహన కల్పించాలని, పేషెంట్ను చిరునవ్వుతో డాక్టర్లు స్వాగతం పలకాలని మంత్రి అన్నారు. కాస్త వైద్య వృత్తి కూడా కాస్తగా పలచబడినట్టుగా తెలుస్తుంది విలువల విషయంలో. దానికి అనేక కారణాలు ఉన్నాయి. వైద్య వృత్తి వల్ల వ్యాపారమయం అయిపోయింది. సేవాభావంతో చేయాల్సిన పని అనేక కారణాల వల్ల, మీరు చదువుకునే వైద్యం కొనాల్సి రావాల్సిన కారణం కావచ్చు, అందించాల్సిన వైద్యం కూడా వ్యాపారపరంగా చూసే పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఆ కారణాల వల్ల అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, అవసరం లేకపోయినా ఎక్స్రేలో, సిటీలో, చివరికి ఎంఆర్ఐలు చేయాల్సిన పరిస్థితి తీసుకురావడం, కాస్త అవగాహన కల్పించి నార్మల్ డెలివరీ చేయాల్సిన పరిస్థితుల్లో సిజేరియన్ చేయాల్సి రావడం, సిజేరియన్ వీటి మీద అవసరం లేకపోయినా సిజేరియన్ ఆపరేషన్స్ని ప్రోత్సహించకుండా నార్మల్ డెలివరీస్ అనేక రకాలు ఉన్నాయి. దాంట్లో వ్యాక్యూమ్ పులింగ్ మన వాళ్ళు నాకు చెప్తున్నా, అంటే ప్రజెంటేషన్ వాళ్ళ వ్యాపారం కోసం వచ్చి నాకు ప్రజెంటేషన్ ఇచ్చారు, కానీ తర్వాత ఆక్సిజన్ ఇచ్చి కూడా పెయిన్లెస్ డెలివరీస్ చేయడానికి అవకాశం ఉంది. ఇటువంటివన్నీ ఉన్నప్పుడు వాటిని ప్రోత్సహించి కొద్దిగా అవగాహన కలిగించి, ఇంత మెకానిజం ఉంది మాకు పర్టికులర్గా ఆశా వర్కర్ దగ్గర నుంచి, ఏఎన్ఎం దగ్గర నుంచి అందరూ కూడా శిక్షణ పొందిన వాళ్ళు. కాబట్టి ప్రభుత్వ డాక్టర్లు కానీ ప్రైవేట్ డాక్టర్లు కానీ నార్మల్ డెలివరీస్కి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఆ పరిస్థితులు కూడా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. వాస్తవాన్ని మనం అందరం అంగీకరించాల్సిన విషయం, మీరు కూడా అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను. వైపు నుంచి కూడా ఇబ్బందులు ఉన్నాయి, నేను కాదని దాన్ని కూడా. ఎందుకంటే మీరు ఎంత పెద్ద ప్రిస్క్రిప్షన్ రాస్తేనో, లేదా ఎంత పెద్ద సర్జరీ అర్థం కాని భాషలో ప్రిస్క్రిప్షన్ రాసిస్తేనో, లేకపోతే అర్థం కాని టెస్టులు రోగుల పేరు చెప్పేసి టెస్ట్ రాసిస్తే కానీ వాళ్ళు తృప్తి డాక్టర్ బాగా చూశాడు అనుకునే పరిస్థితులు లేవు. ఇవన్నీ రాసిస్తేనే 2 పేజీల ప్రిస్క్రిప్షన్ రాయించాలా, 4